ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో నోటీసులు జారీ చేసిన వారం రోజుల్లో సవరించుకోకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని గజానన్ ఆసుపత్రి వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జ్వరాలు, డెంగ్యూ కేసుల వివరాలు రిజిస్టర్లో నమోదు లేకపోవడం, మెడిసిన్స్ స్టాక్ డిఫరెన్స్ రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూ, ఓపీ తదితర ఛార్జ్ లిస్టు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహించారు. ఈ నెలలో ఎన్ని కేసులు వచ్చాయి, రిఫర్ చేశారా అని అడగగా సరైన సమాధానం రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. వారం రోజులు అవకాశం ఇస్తామని, ఈలోపుగా ఆసుపత్రిలోని అన్ని రిజిస్టర్లు, రికార్డులు సిద్ధంగా ఉంచాలన్నారు. మళ్లీ ఆసుపత్రిని తనిఖీలు చేస్తామని చెప్పారు. వైద్యారోగ్య శాఖ నిబంధనల మేరకు ఫీజులకు సంబంధించిన పట్టిక ప్రదర్శించకపోవడం, రికార్డులు సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం, ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం తదితర లోపాలను గుర్తించినట్టు తెలిపారు. ఇదివరకే ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, నిర్వాహకులతో సమావేశం అయ్యామని అన్నారు. వారందరికీ నిబంధనలు పాటించాలని సూచించామన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. మీ అందరికీ తెలుసు, మొన్న మన ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ముఖ్యంగా ఈ ఇప్పుడు సీజనల్ డిజీజెస్ సంబంధించిన కానీ, ఫీవర్ కేసెస్ కానీ, డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ, వాటికి సంబంధించిన ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏమేమి రేట్స్ డిస్ప్లే చేయాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాత్రమే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అవసరమైన వరకే, అవసరమైతే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి, లేదు చేయకూడదు. ప్రతి ఒక్క చోట్లో అంటే అక్కడ ఏవైతే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉందో అక్కడ సంబంధించిన ఓపీ ఛార్జెస్ కానీ, ఐపీ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ తప్పకుండా అది డిస్ప్లే చేయాలి. వాటికి సంబంధించిన వారందరికీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి, జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ సంబంధించిన వారందరూ ఆధ్వర్యంలో కూడా డిఎంహెచ్ఓ గారు అందరూ కలిసి కూడా వాళ్ళందరికీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఓరియంటేషన్ అయిన తర్వాత వారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మీ దగ్గర ఉన్న షార్ట్ ఫాల్స్ మీరు త్వరలోనే సరి చేయండి, ఎందుకంటే మీకు 4-5 డేస్ టైం ఇస్తున్నాము. మా బృందాలు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, వారు అందరూ కూడా వచ్చి ఈ హాస్పిటల్స్కి ఇన్స్పెక్షన్ చేస్తారు. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మన గజానంద్ హాస్పిటల్ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా చూస్తే కొన్ని షార్ట్ ఫాల్స్ కూడా కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ఐసీయూ ఛార్జెస్ డిస్ప్లే చేశారు, కానీ ఓపీ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ ఇవి డిస్ప్లే చేయట్లేదు. తర్వాత జనరల్ వార్డ్కి చూస్తే అక్కడ ఫైర్ సేఫ్టీ అలార్మ్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. దీని తర్వాత నిన్ననే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన షెడ్యూల్ యాక్ట్కి సంబంధించిన ఏవైతే ఈ రిజిస్టర్ ఉన్నాయో అవి కూడా మెయింటైన్ చేయట్లేదు. దీనికి సంబంధించిన ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఏవైతే డెంగ్యూ కేసెస్ ఉన్నాయో వాటికి ఎక్కడైనా మన జిల్లాలో కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేదు. ఓన్లీ రిమ్స్లో మాత్రమే ఎలిసా టెస్ట్ మాత్రమే అవుతున్నాయి. వాటికి సంబంధించిన వాళ్ళ దగ్గర సరిగా రికార్డ్స్ కూడా లేవు. అంటే ఇప్పటి వరకు ఆగస్ట్ మంత్ మనం పక్కన పెట్టిన తర్వాత కూడా ఈ 5 రోజుల్లో వాళ్ళ దగ్గర ఏవైతే కేసెస్ వచ్చినాయో వాటికి సంబంధించిన ఏమైనా రిఫర్ చేశారా, లేదు ఏమైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రిమ్ హాస్పిటల్కి పంపినారా, వాటికి సంబంధించిన కూడా మాత్రమే ఒక 2 ఏవైతే కేస్ షీట్స్లో ఉన్నాయో అవి మాత్రమే చూపించడం జరిగింది. సో ఈ అన్నిటికీ కూడా మనం నోట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి నోటీస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సరి చేయడానికి అవకాశం కూడా ఇస్తాము, ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్స్పెక్షన్ ఉంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా ప్రైవేట్ హాస్పిటల్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళపైన ఫస్ట్ స్టెప్ అంటే నోటీస్ ఇచ్చి మళ్ళీ 7 డేస్ తర్వాత వాళ్ళు అన్నీ సరి చేయాల్సిన వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఇట్లానే మనం రేపటి నుంచి కూడా డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా వారు కూడా ప్రతి ఒక్క హాస్పిటల్స్కి